ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ క్రొత్త ఉదయాన్ని దేవుడు తన అపారమైన కృపతో మనకు అనుగ్రహించాడు. నిన్నటి అపజయాలు, బాధలు, నిరాశలు ఈరోజు మీ భవిష్యత్తును నిర్ణయించవు. ఎందుకంటే ప్రతి ఉదయము దేవుని కనికరం కొత్తదిగా మీ హృదయంలో ప్రవహిస్తుంది. ఈరోజు దేవుడు మీతో చెప్పేది ఒక్కటే, దేవుని యొక్క కృప మనకు చాలు. నా కనికరము ఈ ఉదయము నీ కొరకు నూతనంగా వస్తుంది, మీరు ఎదురు చూడండి అన్నట్లుగా ఆయన మనకు చెప్తున్నట్లు ఉన్నటువంటి వాక్యము. ఆ ఆశీర్వాదకరమైనటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియమైన వారులారా, విలాప వాక్యముల గ్రంథము బాధల మధ్య రాయబడింది. ప్రవక్త అయిన ఇర్మియా రాసినటువంటి ఈ గ్రంథంలో తన యొక్క ఆశను కోల్పోని ఇర్మియా ఈ మాటలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, పరిస్థితులను కాదు దేవుని కృపను చూద్దాము అని. ఎందుకంటే అతడు అలాంటి భయంకరమైన బాధలు అనుభవించాడు. అయినప్పటికీ కూడా తన ఆశను కోల్పోకుండా దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, ఆర్థిక భారాలు, మనసులో బాధలు, కుటుంబంలో కలతలు, ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిటిని అసలు మనం చెప్పుకోలేము, కొన్నిటిని వివరించలేము. చాలామంది వాటిని ఎవరికి కూడా చెప్పుకోలేరు. అలాంటి పరిస్థితులలో ఉండేటువంటి వారు అనేక మంది ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది కనుక మనం నిర్మూలం కాలేదు. ఆయన ఎంతో కృపగలవాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని ఆ వాక్యంలో రాయబడింది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనంలో ఆయన కనికరములు ప్రతి ఉదయంన కూడా నూతనంగా ఉంటాయి. దేవుడు నిన్న నీకు చేసిన కృపతోనే కాదు, ఈరోజు క్రొత్త కృపను ఈరోజు కోసం ఏర్పాటు చేశాడు, సిద్ధం చేశాడు. నిన్న నువ్వు ఏడ్చి ఉండొచ్చు, చాలా దుఃఖించి ఉండొచ్చు, మరి భారమైన హృదయంతో రాత్రంతా నిద్రలేని పరిస్థితులతో కన్నీళ్లతో గడిపి ఉండవచ్చు. కానీ ఈరోజు ఆయన నిన్ను ఓదారుస్తాడు. ఈరోజు నీకు సంతోషం కలిగిస్తాడు. ఈరోజు నిన్ను మరి ఆశలతో రేకెత్తించి సంతోషకరమైన జీవితాన్ని ఈ దినం నీకు ఇస్తాడు. నిన్న తలుపులు మూసుకుపోయే ఈరోజు క్రొత్త అవకాశాలు నీ ఎదుట తెరవబడతాయి. నిన్న నీకు బలం లేదు, కానీ ఈరోజు ఆయన కొత్త శక్తిని నీకు అనుగ్రహించగలడు. దేవుని విశ్వాస్యత ఎప్పటికీ మారదు. మనుషులు మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు, కానీ దేవుని ప్రేమ మరియు కనికరము ఎన్నటికీ తగ్గదు. అందుకే మనము విశ్వాసంతో ఇది నేను చెప్పాలి, ప్రభువా ఈ క్రొత్త దినానికి నీ నూతన కృపను నాకు అనుగ్రహించు అని. మనము ఉదయం లేచిన వెంటనే మనం ప్రారంభించే ఈ దినము ప్రతి దినం కూడా నూతనంగానే ఉంటుంది కదా. మనము కనుక నిన్నటి విషయాలన్నింటినీ కూడా మనము పక్కన పెట్టేసి దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడాలి. అనుదినము మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన ప్రతిదీ కూడా ఏ దినానికి ఆ దినమే అని చెప్పాడు. మన్నాను కురిపించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఏనాటికి ఆనాడు మన్నాను సమకూర్చుకోవాలి, ఎందుకంటే మరునాటికి అది చెడిపోతుంది. అలాగే మన జీవితంలో ఉన్న ప్రతి చింత, ప్రతి దుఃఖము, ప్రతి బాధ మనము దాన్ని వదిలిపెట్టాలి. నూతనంగా ఈ దినాన మనకు అనుగ్రహింపబడిన దేవుని వాక్యంతో మనల్ని మనం రెన్యూ చేసుకోవాలి, నూతనంగా చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆ వాక్యం ద్వారా ఇచ్చే కృప, వాత్సల్యత చాలా గొప్పవి. అవి మనల్ని నూతనమైన జీవితంలోనికి, నూతనమైన స్థితిలోనికి తీసుకొని వస్తాయి. ప్రభు నేర్పిన ప్రార్థనలో ఆయన ఏమంటున్నాడంటే, నేడు నీవు మాకు అనుదిన ఆహారము అనుగ్రహించుము అని. అంటే మనం అనుదినం కూడా మన ఆహారం కొరకు కూడా అడగాలి. అంటే ఆహారం అంటే అది జీవాహారము. జీవాహారము దేవుని యొక్క వాక్యము. ఆ దేవుని వాక్యం ద్వారా మనం దేవుని యొక్క కృపలను సంపాదించుకుంటాము. ఆ కృపలను మనం అనుభవించగలుగుతాము. వాత్సల్యత, ఈయన వాత్సల్యత అనుదినము నూతనంగా పుడుతుందంట. మరి అలాంటి
వాత్సల్యత అనే పదానికి అర్థం కూడా ఎంత అసలు మనం వివరంగా చెప్పలేము. అందులో ఆ వాత్సల్యంలో ప్రేమ ఉంది, అనురాగం ఉంది, అఫెక్షన్, తర్వాత కృప, మరి కనికరము అన్నీ ఉన్నాయి. నిర్గమకాండంలో ఆయన ఏ ఏ గుణలక్షణాలను మోషకు వివరించి చెప్పాడో ఆ లక్షణాలన్నీ కూడా ఈ వాత్సల్యత అనే పదంలో ఉన్నాయి. కాబట్టి అలాంటి గొప్ప వాత్సల్యతను మనం పొందుకోవాలంటే మనము అనుదినము నూతనంగా ప్రతిరోజు ఆయన ఇచ్చే వాక్యం ద్వారా మనం అది సంపాదించుకోవాలి. అనుదినము ఆయన పైన ఆధారపడడం అనేది మన బలహీనత కాదు. అనుదినము ఆయన కృప కొరకు నిరీక్షించడం మన బలహీనత కాదు. కానీ అది దేవుని యొక్క గొప్ప ప్రేమను మనం అనుభవించడమే. ప్రతిరోజు మనకేవేవో నూతనమైన ఛాలెంజెస్ ఉంటాయి, నూతనమైన పనులు ఉంటాయి, నూతనమైన ప్రాజెక్టులు ఉంటాయి, నూతనమైన విషయాలు ఉంటాయి, మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉంటాయి. అయితే అవి ఎలాగ నూతనంగా మనకు పుట్టుకు వస్తూ ఉంటాయో అలాగే దేవుని యొక్క నూతనమైన వాత్సల్యత మన పట్ల ఆయనకు పుడుతూ ఉంది. అందుకే అనుదినము కూడా మనము లేచిన వెంటనే దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు, ఆయన వాత్సల్యత కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన మనకు ఇచ్చే ఆ నూతనమైన వాత్సల్యంతో, నూతనమైన కృపతో మనము ఈ లోకంలో ముందుకు సాగగలం. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, మనుషుల్లాగా కాదు కదా. మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అలాంటి గొప్ప కృపని ఈ దినమంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన క్రొత్త ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. నీ కృపను బట్టి మేము జీవిస్తున్నామని ఈరోజు అంగీకరిస్తున్నాము. ప్రభా, నీ కనికరములు ప్రతి ఉదయం నూతనమవుతున్నాయని చెప్పిన నీ వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు మా జీవితాలలోనికి నీ నూతన కృపను కుమ్మరించుము. మా హృదయాలలో ఉన్న భయాలను తొలగించుము. నిన్నటి దినాన మేము ఏ ఏ భయాలు అనుభవించాము, నిన్నటి దినాన ఎలాంటి దుఃఖం మేము అనుభవించాము, రాత్రి అంతా ఎలాంటి దుఃఖంతో మేమున్నాము, వాటినన్నిటిని కూడా తొలగించం తండ్రి. నిరాశలో ఉన్న వారికి ఆశనివ్వమని ప్రార్థిస్తున్నాం. బలహీనులకు బలం అనుగ్రహించండి. దుఃఖం స్థానే మాకు సంతోషాన్ని అనుగ్రహించండి. రాత్రి అందరి దుఃఖమున్న ఉదయానికి సంతోషం ఇస్తానని వాక్యంలో సెలవిచ్చి ఉన్నావు తండ్రి. ఆ విధమైన సంతోషం మాకు అనుగ్రహించు తండ్రి. మా ప్రభా, ఎవరైతే నైనా మరి ఇదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. ప్రతి దినము మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు అనుకూలమైన రీతిగా పనిచేయడానికి మాకు కావాల్సిన మంచి స్కిల్స్ అనుగ్రహించండి. ఏ దినానికి ఆ దినము మాకు నూతనమైన బలము, నూతనమైన శక్తి, నూతనమైన జ్ఞానము అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొరకు మేము పని చేయాలి, మేము ఏ పని చేసినాను నీ కొరకే అని మీరు మాకు ఆ విధంగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మా మాటలు, మా తలంపులు, క్రియలు అన్నీ కూడా నీ చిత్తానుసారంగా ఉండినట్లుగా, ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే రీతిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని అందరినీ స్వస్థపరచండి ప్రభా. నీ కరుణాహస్తంను చావి వాళ్ళని ముట్టండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభా. ఎవరైతే నాయన మరి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళని మీరు కనికరించండి. సర్జరీలు గుండా వెళ్తున్న వారికి శక్తిని, బలం అనుగ్రహించండి. త్వరగా కోలుకోవడానికి కృప అనుగ్రహించండి. కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్న వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి నిరుద్యోగులకు ఆ సమస్య తీసివేయండి ప్రభా. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారికి తప్పక చక్కటి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు కనికరించి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారి పరిస్థితులన్నీ మార్చి తండ్రి వారికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, బిజినెస్ చక్కగా రాణించినట్లుగా సహాయం చేయండి. ఈ దినము ఎవరెవరైతే నూతన కార్యములు ప్రారంభిస్తున్నారో వారందరికీ కూడా మీ దీవెనలు మెండుగా కుమ్మరించమని వేడుకొంచున్నాము. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ దినము తండ్రి ఎంతమంది అయితే
రక్షణ లేని వారు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అనుదినము ప్రార్థిస్తున్నాం, ఈ దినం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా వారి హృదయాలను మీరు తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించి వారిని తెలుసుకొనిలాగున, నీ సిలువ వెలుగును వారు అర్థం చేసుకొనిలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతోమంది వ్యసనాలకు గురై భయంకరమైన జీవితం జీవిస్తున్నారు తండ్రి. కృపతో వారికి అందరికీ విడుదల దయచేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు నీ సమృద్ధిని అనుగ్రహించుము. విరిగిన కుటుంబాలు, ఏ ఇంట్లో అయితే కలతలు కన్నీళ్లు ఉన్నాయో ఆ కన్నీళ్లను తీసివేయండి ప్రభా. మీరు సంపూర్ణమైన నెమ్మదిని, సంతోషమును, సామరస్యతను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అన్యాయానికి గురైన వారికి, అక్రమాలకు గురైన వారికి సహాయం చేసి న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. ఈ దినం మా ప్రయాణాలన్నింటిలో కూడా మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించమని, విద్యార్థులను దీవించండి తండ్రి. వారిని కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడి శోధనలో చిక్కుకొనకుండా చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. మరి మా స్టూడెంట్స్ ఎక్కడైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో పార్లమెంట్ దగ్గర మా ప్రభా, వారిని మీరు దయ ఉంచి ఆశీర్వదించిన వాళ్ళని మీ కాపుదల్లో భద్రపరచండి ప్రభా. భయంకరమైన హింసను ఎదుర్కొంటున్నారు నాయన, కృప చూపించమని, క్షేమంను అనుగ్రహించమని, వారి యొక్క డిమాండ్స్ త్వరగా గవర్నమెంట్ దిగి వచ్చి జరిగించినట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. మరి యవన బిడ్డలు తండ్రి, వారు ఎంతగానో సాక్రిఫైస్ చేసుకుంటున్నారు, నీవే వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. దినమంతా ఈ మమ్మల్ని స్థిరపరచము, మా అడుగులను స్థిరపరచండి, మా అడుగులను నీవే నడిపించండి. మా మాటలు, ఆలోచనలు, కార్యములు నీకు ఇష్టమైనవిగా పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. ఎక్కడికి వెళ్ళినా ఈ దినమంతా నీ కృప, నీ శాంతి, నీ రక్షణ మాతో ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితం అంతా నీ మహిమకే ఉపయోగపడినట్లుగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి దేవా. ప్రపంచమంతటా శాంతి సమాధానమును కుమ్మరించండి. ముఖ్యంగా యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ఇజ్రాయెల్ దేశమును దీవించండి మా తండ్రి దేవా. ఇంకా మరి యుద్ధ వాతావరణము ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడంతా కూడా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా, ఆత్మీయులను కోల్పోతున్నారు. వాళ్ళని మీరు నెమ్మదిపరిచి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవా ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చారని నమ్ముతున్నాము. మా దేశం దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. మా పట్ల మీ యొక్క కృప కుమ్మరించమని మరొక మారు వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయము దేవుని వాక్యము మీ హృదయాన్ని ఆశతో నింపిందని విశ్వసిస్తున్నాను. తప్పక గుర్తుంచుకోండి, ప్రతి ఉదయము దేవుని కనికరం కొత్తది, ప్రతిరోజు ఆయన కృప చాలినది, ప్రతి క్షణము ఆయన విశ్వాసత మారదు, ఆయన కృప నిరంతరం నిలుస్తుంది, ఆయన యొక్క వాత్సల్యత అనుదినము నూతనంగా మన పట్ల ఉంటుంది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పక మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో తప్పక పంచుకోండి. దేవుని కృప, సమాధానము, ఆశీర్వాదము ఈ రోజంతా మీతో ఉండునుగాక. ఈ ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ప్రార్థన సపోర్ట్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోకు తప్పక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.